లోని తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన శ్రీ సీతారామస్వామి కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గణేష్ కి పండితులు వేద ఆశీర్వదనాన్ని అందించారు. తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని శ్రీరాముడిని కోరుకున్నట్లుగా మంత్రి పొన్నం చెప్పారు. ప్రజలందరికీ కూడా మంత్రి పొన్నం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రామనామ వరానని శ్రీరాముడు అందరిపైన చల్లని చూపుంచి ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు శ్రీరామనవమిని అందరూ మంచి సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. కళ్యాణం ద్వారా రామునికి కళ్యాణం లోపల పాల్గొని అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. కుటుంబాలు, గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రం అంతా తప్పకుండా తెలంగాణ ప్రజలకు మా ప్రజాపాలన ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రామరాజ్యం లాగా ఆనాడు రాముడు ఏ విధంగా పరిపాలన ప్రజల సమస్యలు తెలుసుకొని చేసిండో ఆ విధంగా చేసేటువంటి ఆశీర్వచనాన్ని, ధైర్యాన్ని, శక్తిని, కృపను ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. తప్పకుండా శ్రీరాముడిలాగా ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవాలని శ్రీరామ కళ్యాణం రోజు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ్